తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రైతులకు ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఏంటంటే, మీరు ఇక్కడ తారీఖు చూసుకున్నట్లయితే 24వ తారీఖు 2వ నెల 2024 వరకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన రైతులకి రైతు భరోసా డబ్బులు ఎకరానికి చొప్పున 6,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం అయితే జరిగింది. ఇక మనకి రేపు 2026, 25వ తారీఖు 2వ నెల 2026లో మనకి రేపు ఏ జిల్లాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను పంపిణీ చేయనున్నారో మనకి జిల్లాల లిస్టు మరియు అర్హతల జాబితానైతే సిద్ధం చేయడం అయితే జరిగింది. మనకి ఇప్పుడే జిల్లాల లిస్టు ఎన్ని ఎకరాల వరకు రేపు ఏ జిల్లాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు వానాకాల సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు 12,000 రూపాయల డబ్బులు అనేది ఎవరెవరికి రేపు జమ చేయనున్నారో ఈ వీడియోలో మీకైతే తెలియజేస్తాను. ఇక దీంతో పాటుగా 10 గుంటలు, 30 గుంటలు, ఎకరం, 2 ఎకరాలు, 3, 4, 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకైతే రైతు భరోసా నిధులను, రైతు భరోసా డబ్బులను ఈరోజైతే మనకి దాదాపు మహబూబ్ నగర్, మహబూబాబాద్, అదేవిధంగా మంచిర్యాల వంటి జిల్లాలలో జమ చేయడం అయితే జరిగింది యాసంగి వానాకాల రైతు భరోసా డబ్బులు. ఇక చాలామందికి అయితే రైతు భరోసా డబ్బులు 500 రూపాయల బోనస్ డబ్బులతోనైతే జమ చేయడం అయితే జరిగింది. ఇక మన సబ్స్క్రైబర్లు చాలామంది కామెంట్ చేయడం అయితే జరిగింది, అన్న మాకు రైతు భరోసా డబ్బులు అనేది జమ కావడం అయితే జరిగింది, మరి ఈ జిల్లా ఎన్ని ఎకరాల వరకు క్రెడిట్ అయినట్టుగా కామెంట్ అనేది చేయడం అయితే జరిగింది. ఇక వీటన్నిటితో మనకి ఎనలైజ్ అనేది చేయడం అయితే జరిగింది. ఇక మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ముఖ్యంగా రేపు ఏ జిల్లాలలో ఎటువంటి రైతులకు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయనుందో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి అనేక రకమైన రైతులు, కౌలు రైతులు, సన్న చిన్నకారు రైతులు వంటి రైతులకు ఎప్పుడు రైతు భరోసా డబ్బులు ఖాతాలలో జమ కాబోతున్నాయో తెలుసుకుందాము. సో దానికంటే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని ఎవరైనా చూస్తుంటే వెంటనే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద అర్హత కలిగినటువంటి రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 10 గుంటల నుంచి మొదలుకొని 5 ఎకరాలు కలిగి ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులకు డబ్బులను రిలీజ్ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయల బోనస్ డబ్బులతో పాటుగా. ఇక మనకి ముఖ్యంగా రేపు ఏ జిల్లాలలో జమ అవుతున్నాయో చూసినట్లయితే ఇక్కడ మనకి హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, మంచిర్యాల, అదేవిధంగా మహబూబ్ నగర్, మహబూబాబాద్, దీంతో పాటుగా మంచిర్యాల, ములుగు, అదేవిధంగా నిర్మల్, నిజామాబాద్, ఆర్మూర్, సిద్దిపేట, కామారెడ్డి వంటి ఈ జిల్లాలలోనైతే రేపైతే ఈ రైతు భరోసా డబ్బులను విడుదల చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు తాజా అప్డేట్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు కొన్ని సూచనలు అనేది ఇవ్వడం అయితే జరిగింది. అర్హత సాధించినప్పటికీ ఎవరికైతే డబ్బులు ఖాతాలలో జమ అవుతలేవో సో అటువంటి వారందరూ తప్పకుండా మీరు దగ్గర ఉన్నటువంటి రైతు సహాయక కేంద్రాలకైతే వెళ్ళైతే ఉండండి. దాంతో పాటుగా మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్ అనేది చేయించుకొని ఉన్నారో చెక్ చేసుకోండి, ఎన్పిసిఐ లింక్ అప్డేట్ చేసుకొని ఉన్నారో చెక్ చేసుకోండి. ఈ అప్డేట్స్ ఎవరైతే చేసుకోరో వారికి ఖాతాలలో డబ్బులు అనేది జమ కావని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వెల్లడించడం అయితే జరిగింది. సో రైతులు తప్పకుండా ఇటువంటి అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని రెడీగానైతే ఉన్నట్లయితే మీ ఖాతాలలో సమయం వచ్చినప్పుడు డబ్బులు నేరుగా జమ కావడానికి ఎటువంటి అవకతవకలు లేకుండా అవకాశాలు అయితే ఉంటాయి. ఈరోజున్న భారీ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.